Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి దీనికంటే అంటే రీసెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాలు పొందారో వాళ్ళకు పోస్టింగ్స్ కూడా అందించడం జరిగింది. సో ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఆలోచన ఉంటుంది. ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా ముందుకు సాగాలి, ముఖ్యంగా బిగినర్స్ అంటే 0 లెవెల్ స్టూడెంట్స్ వాళ్ళకేమీ తెలీదు, కేవలం గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన లేకపోతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆశయం మాత్రమే ఉంటుంది. అసలు గ్రూప్ 2లో ఏం ఉంటాయి, ఆ గ్రూప్ 2కి ఎటువంటి అప్రోచ్ని మనం ఫాలో అవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఓన్లీ నాలెడ్జ్ మాత్రమేనా, ఇంకా ఎటువంటి ఆస్పెక్ట్స్ని మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ గైస్, ఈ వీడియోలో సిలబస్ ఓవర్వ్యూ ఇస్తాను కానీ సిలబస్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయను. ఎవరైనా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ తెలుసుకోవాలి అనుకుంటే రోహిత్స్ అకాడమీ అనే యాప్లో గూగుల్ ప్లే స్టోర్లో రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఆ సిలబస్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి. బట్ ఈ వీడియోలో సిలబస్ గురించి చెప్పను. ఒక బిగినర్కి ఉండే కామన్ డౌట్స్ ఏంటి, ఒక బిగినర్ తన ప్రిపరేషన్ని ఫాస్ట్ అప్ చేయడానికి ఏవైతే అబ్స్టాకిల్స్ వాళ్ళను ఆపేస్తున్నాయో ఆ అబ్స్టాకిల్స్ని దూరం చేసి ముందుకు ఎలా వెళ్ళాలి, వాటన్నిటిని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. లెట్స్ గో ఫర్ దిస్ వీడియో. సో గైస్, ఇంతకుముందు చెప్పినట్టు సో వీఆర్ ప్లానింగ్ ఫర్ టీజీపీఎస్సి, సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 2 స్ట్రాటజీ, నాట్ స్ట్రాటజీ బట్ గ్రూప్ 2 ఎలా ఏం చదవాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. సో టీజీపీఎస్సికి సింగిల్ సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లేకపోతే సింగిల్ రౌండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సింగిల్ రౌండ్ అంటే ఇప్పుడు చూడండి, జనరల్గా ఆంధ్రప్రదేశ్లో అంటే కొంతమంది కంపారిజన్కి వెళ్తారు, ఎక్కువ బజ్ వినిపించినప్పుడు దాన్ని చూస్తారు. సో తెలంగాణలో గ్రూప్ 2కి సంబంధించి సింగిల్ రౌండ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో లాగా ప్రిలిమినరీ ఉండటం, మెయిన్స్ ఉండడం, ఆ తర్వాత కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ ఉండడం, ఈ 3 ప్రాసెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి కొంతమందిని పిలిచి దాంట్లో నుంచి ఫైనల్ లిస్ట్ అక్కడ ఉంటుంది. బట్ తెలంగాణలో అలా లేదు. ఓన్లీ సింగిల్ సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సింగిల్ రౌండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ సింగిల్ రౌండ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 2 days ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 4 పేపర్స్ ఉంటాయి, ఒకటే రౌండ్. సో ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఇవేవి ఉండవు. ఈ రౌండ్లో మెరిట్ బేస్డ్గా ఎవరికైతే బెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళను వేకెన్సీస్ని బేస్ చేసుకొని సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని మళ్ళీ మెయిన్స్, కంప్యూటర్ ప్రాఫిషియన్సీ ఇదేది ఉండదు. సో ఎన్ని మార్క్స్ రావాలి సెలెక్ట్ కావాలంటే, ఎంత కట్ ఆఫ్ ఉండాలి, దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మీరు బిగినర్గా ఉంటూ కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి. దానికి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, వేకెన్సీస్, ఎగ్జామ్ టఫ్నెస్, వీటన్నిటిని బేస్ చేసుకొని సింగిల్ రౌండ్. సో మెరిట్ ప్రకారం సో దే విల్ బి కాలింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ నెక్స్ట్, ఈ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. సో దేర్ ఆర్ నో నెగటివ్ మార్క్స్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో సేమ్ కంపారిజన్, అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. తెలంగాణలో ఏ గ్రూప్స్ ఎగ్జామినేషన్కి కూడా నెగిటివ్ మార్క్స్ లేవు. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ అలాగే సో దీనికి సంబంధించి ఏజ్, సో అప్లై చేసేటప్పుడు కొంతమంది వన్ ఆర్ ద అదర్ వే ఏజ్ చూస్తూ ఉంటారు. దాట్ ఈజ్ నథింగ్ బట్ 18 to 44 years ఈజ్ ద ఏజ్. 18 నుంచి 44 సంవత్సరాలు. సో మినిమం అండ్ మ్యాక్సిమం. అండ్ వీటితో పాటు సో ఎస్సీకి, ఎస్టీలకు, ఓబీసీలకు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్తో పాటు. అయితే మళ్ళీ యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ, స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కానీ, ఎన్సీసీ క్యాడెట్స్ కానీ, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, వీళ్ళందరికీ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పైగా యూనిఫామ్, నాన్ యూనిఫామ్ అలా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కోసం కూడా కావాలంటే మళ్ళీ వీడియో చేస్తాను. బట్ యావరేజ్గా 18 to 44 years ఈజ్ ద ఏజ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్, ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిగ్రీ ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ. సో ఎవరైనా కూడా డిగ్రీ పాస్ అవుతే, సో డిగ్రీ పట్టా పొందితే
అంటే వాళ్ళు ఫార్మసీ అయినా అయి ఉండొచ్చు, సో లేకపోతే ఇంజినీరింగ్ అయినా ఉండొచ్చు, బీకామ్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా కూడా ఎనీ డిగ్రీ. సో డిగ్రీ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిగ్రీ వచ్చేసరికి రెగ్యులర్ డిగ్రీకి ఆబ్వియస్గా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రెగ్యులర్ డిగ్రీతో పాటు డిస్టెన్స్ డిగ్రీ చేసేవాళ్ళు, నథింగ్ బట్ ఓపెన్ డిగ్రీ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీస్ ఉంటాయి. సో ఇవి స్టూడెంట్కి ఉండే కొన్ని కామన్ థింగ్స్. సింగిల్ రౌండ్ ఉంటుంది, నెగటివ్ మార్క్స్ ఉండవు, 18 to 44 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, దాంతోపాటు అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎనీ డిగ్రీ విల్ బి ఎలిజిబుల్, డిస్టెన్స్లో అయినా రెగ్యులర్గా అయినా. అయితే డిస్టెన్స్కి కొన్ని కండిషనాలిటీస్ ఉంటాయి. సో స్పెసిఫిక్ యూనివర్సిటీస్లో, స్పెసిఫిక్ రీజియన్స్లో మాత్రమే అని. సో కొన్నిసార్లు వేరే స్టేట్లో చేసిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూజీసీ రికగ్నైజ్ చేసిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కొన్ని ఆబ్స్టాకిల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓపెన్ డిగ్రీ విత్ ఇన్ ద స్టేట్ ఈజ్ నో ప్రాబ్లం. సో లైక్ కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, ఇగ్నో కానీ, ఇలా ఏదైనా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైనా కూడా దాదాపుగా ఎలిజిబుల్. దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఇంకేదైనా వీడియో స్పెషల్గా చేస్తాను. సో ఇది సబ్జెక్ట్ అంటే జనరల్ థింగ్స్. దాంతోపాటు ఇఫ్ వి గో టు ద సబ్జెక్ట్, సో జనరల్గా గ్రూప్ 2కి సంబంధించి మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇలా 3 థింగ్స్ ఉంటాయి. సో పేపర్ 1లో ఆల్మోస్ట్ 11 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ 11 డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చూసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 2లో చూద్దాం. సో పేపర్ 2లో మనకి ఏముంటుందంటే వీ విల్ బి హ్యావింగ్ ఇండియన్ పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. సో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అండ్ దాంతోపాటు సొసైటీ, నాట్ ఇన్ ఆర్డర్. జనరల్గా హిస్టరీ, పాలిటీ, సొసైటీ అన్నట్టు ఆర్డర్గా ఉంటుంది, బట్ ఓవర్ ఇలా పాలిటీ, హిస్టరీ, సొసైటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి ఎకానమీ. వి విల్ బి హ్యావింగ్ వాట్ ఎకానమీ. సో ఎకానమీ జనరల్గా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్ అన్నట్టు 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు, 50-50-50 అన్నట్లుగా. సో బట్ ఇది థింగ్. అండ్ నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసరికి తెలంగాణ మూమెంట్. పేపర్ 4 వచ్చేసరికి తెలంగాణ మూమెంట్. సో టోటల్గా చెప్పాలంటే మనకి 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఇంతకు ముందు చెప్పినట్టు 4 పేపర్స్. సో టోటల్గా 4 పేపర్స్, ఈచ్ పేపర్ ఇంటూ 150 మార్క్స్. ఈచ్ పేపర్ ఇంటూ 150 మార్క్స్. ఒక పేపర్ 1ని పక్కన పెట్టి ఈ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఏదైతే ఉంటుందో ఈ మూడిట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సో అంటే ఈచ్ పేపర్లో, ఇప్పుడు పేపర్ 2లో ఇంతకుముందు చెప్పినట్టు 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఈ మూడిటికి కలిపి 50-50-50 150 మార్క్స్ ఉంటాయి. అండ్ ఎకానమీలో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి, లైక్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ అని ఎకానమీ రిలేటెడ్. సో ఈచ్ సెక్షన్కి 150 మార్క్స్ ఉంటుంది. సేమ్ అట్లాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించి 1970 వరకు ఒకటి, మొబిలైజేషన్ ఫేజ్ అని, ఫైనల్ ఫేజ్ అని 3 ఫేజెస్గా ఉంటుంది. సో అలా 3 సెక్షన్స్గా 50-50-50 మార్క్స్. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 150 మార్క్స్ వస్తాయి. సో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 సెక్షనల్గా 50-50 మార్క్స్ డివిజన్తో సో 150-150-150 ఉంటుంది. కానీ పేపర్ 1లో మాత్రం 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 11 సబ్జెక్ట్స్కి ఇన్ని మార్క్స్ ఇలా ఉంటాయని చెప్పడం కష్టం. సో ఓవరాల్గా నేను చెప్తోంది ఏంటంటే టోటల్గా 4 పేపర్లు ఉంటాయి, ఈచ్ పేపర్కి 150 మార్క్స్. సో టోటల్గా 600 మార్క్స్ ఉంటాయి. సో 600 మార్క్స్, టోటల్గా 600 మార్క్స్. అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. అంతకు ముందుకు సంబంధించి ఇంటర్వ్యూ ఉండేది, బట్ ఇప్పుడు సో దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫర్ దిస్. సో ప్రజెంట్ గ్రూప్ 2కి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ 600 మార్క్స్, ఓన్లీ 1 రౌండ్, మెరిట్ బేసిస్తో క్వాలిఫై చేస్తారు, తీసుకుంటారు. సో 4 into 150, 4 పేపర్స్ 150 మార్క్స్ ఈచ్ పేపర్కి 150 మార్క్స్, టోటల్గా 600 మార్క్స్ ఉంటాయి. సో దట్స్ వాట్. సో ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2.5 hours ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు చూడండి 153 సెక్షన్స్ ఇంటూ 50 150 మార్క్స్. అలాగే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 3 సెక్షన్స్ ఇంటూ 150. సో 3 సెక్షన్స్ ఇంటూ 50 150 మార్క్స్. సేమ్ అలాగే తెలంగాణ మూమెంట్, ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషనల్ ఫేజ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో ఇంటూ 50-50-50 3 ఫేజెస్ అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి, ఇంటూ 3 into 50 టోటల్గా 150 మార్క్స్. సో ఇట్లా ఇక్కడ ప్రతి పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. కానీ పేపర్ 1లో అటువంటి సెక్షన్స్ అనేది ఉండదు, 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 3 పేపర్లు ఏవైతే ఉన్నాయో 2, 3, 4 ఈ 2, 3, 4 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అవుతే ఆల్మోస్ట్ పేపర్ 1కి సంబంధించి ఒక 4 సబ్జెక్ట్స్ని అంటే 11 పాయింట్స్ ఉంటాయి, 11 యూనిట్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు.
ఈ 11 యూనిట్స్లోంచి 4 ఈజీగా కవర్ అయిపోతాయి. అంటే ఇటు సొసైటీ కాంటెక్స్ట్లో మనం చూడొచ్చు, అండ్ హిస్టరీ కాంటెక్స్ట్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, పాలిటీ కాంటెక్స్ట్లో క్వశ్చన్స్ వస్తాయి, ఎకానమీలో పాలసీస్ కాంటెక్స్ట్లో క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ కల్చర్ అంటే ఆ మూమెంట్ పర్ఫెక్ట్ అవుతే తెలంగాణ కల్చర్ రిలేటెడ్ పాయింట్స్ని పేపర్ 1లో ఈజీగా అడ్రస్ చేయొచ్చు. ఎకానమీ పర్ఫెక్ట్ అవుతే పాలసీస్ని పర్ఫెక్ట్ అయిపోవచ్చు, పాలసీస్కి ఎకానమీకి కనెక్షన్స్ ఉంటాయి. పాలిటీ ఫోకస్ చేస్తే రైట్స్ ఇష్యూస్ మనకు కవర్ అయిపోతుంది. సో సొసైటీ సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ కవర్ అయిపోతుంది. ఇండియన్ ఆర్ట్ అని చెప్పేసి ఇండియన్ హిస్టరీ పైన థింగ్స్ ఉంటాయి. సో టోటల్గా 2, 3, 4 మంచిగా కవర్ చేస్తే పేపర్ 1లో 11 ఎలిమెంట్స్లో నుంచి 4 ఎలిమెంట్స్ని మనం క్లియర్గా కవర్ చేసుకోవచ్చు. ఇది ఓవర్వ్యూ. దీంతో పాటు పేపర్ 1లో ఇంతకుముందు చెప్పినట్టు సో 11 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 సబ్జెక్ట్స్లో మనం బాగా ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ద ఫస్ట్ ప్రయారిటీ వీ హ్యావ్ టు గివ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల నుంచి ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో అలాంటి డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో తెలియజేయండి. స్పెషల్గా కరెంట్ అఫైర్స్ బేస్ పైన వీడియో చేస్తాను. కరెంట్ అఫైర్స్ అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. సిస్టమాటికల్గా ముందుకెళ్తే కరెంట్ అఫైర్స్ విల్ బి వెరీ మచ్ ఈజీ ఫర్ అస్. సో నేషనల్ ఇంటర్నేషనల్ అన్న కాంటెక్స్ట్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే ఓవర్వ్యూ ఇచ్చానో ఇదంతా మీకు చూపిస్తాను, బట్ ఐమ్ జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్, దీంతో పాటు జాగ్రఫీ ప్లస్ ఎన్వైరన్మెంట్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎందుకంటే జనరల్గా జాగ్రఫీ చెప్పే ఫ్యాకల్టీస్ ఈ ఎన్వైరన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని తమ సబ్జెక్ట్లో అనుసంధానం చేస్తూ ముందుకెళ్తారు. సో జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3 పక్కన పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40 మార్క్స్ ఇటు జాగ్రఫీ నుంచి, ఎన్వైరన్మెంట్ నుంచి, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కలిపి పొందటానికి ఛాన్స్ ఉంది. ఇదే దాంట్లో ఈ పేపర్ 1లో 11 సబ్జెక్ట్స్ అన్నాను కదా, అందులో ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉంటాయి. బట్ బయాలజీ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటితో పాటు లాజికల్ రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ, అర్థమాటిక్ వాటిల్లో నుంచి, దాంతోపాటు బేసిక్ ఇంగ్లీష్. సో బేసిక్ ఇంగ్లీష్ వీటిని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి పేపర్ 1లో ఉంటాయి. అందుకే పేపర్ 1 కంటే ముందు ఫస్ట్ మీకు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇక్కడ ఏమవుతున్నాయంటే సబ్జెక్ట్స్ తక్కువ ఉన్నాయి, మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. పేపర్ 1లో సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మార్క్స్ తక్కువ ఉన్నాయి. అదేంటో ఒక్కసారి మనకి ఇక్కడ చూద్దాం. సో పేపర్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంటూ 15 మార్క్స్. పేపర్ 3లో ఎకానమీ ఒక్కటే, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ ఇష్యూస్ అన్నట్టు 3గా డివైడ్ చేసిన ఇక్కడ డామినెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఎకానమీ. అండ్ నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, ఇక్కడ ఐడియా, మొబిలైజేషన్, ఫార్మేషన్ అని ఇచ్చినా కానీ ఈ అన్నిట్లో డామినెంట్ కోర్ ఎలిమెంట్ ఏంటంటే తెలంగాణ మూమెంట్. సో మూమెంట్, ఎకానమీ 2 సబ్జెక్ట్సే. పేపర్ 2లో 3 సబ్జెక్ట్సే ఉంటాయి. కానీ పేపర్ 1లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు జనరల్ సైన్స్ అని ఇస్తున్నారు, బయాలజీని ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ రెండింటిని ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా మనం ట్రీట్ చేసుకొని ముందుకు వెళ్తే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. హిస్టరీ అండ్ కల్చర్ ఇది ఆల్రెడీ మనం పేపర్ 2లో డిస్కస్ చేసాం. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ సమాజం గురించి సొసైటీలో చూస్తాం. దాంతోపాటు తెలంగాణ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఇవి పేపర్ 4లో తెలంగాణ మూమెంట్లో చూస్తాం. సో 6 ఆటోమేటికల్గా కవర్ అయిపోతుంది, 7 కూడా కవర్ అయిపోతుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మనము పేపర్ 3లో సెకండ్ సెక్షన్లో సో తెలంగాణ ఎకానమీలో భాగంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణను చాలా క్లియర్గా కవర్ చేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ ఇది సొసైటీ కాంటెక్స్లో ఇది కవర్ అయిపోతుంది. సో ఇన్ దిస్ మేనర్ ఈ 4 సబ్జెక్ట్స్ని పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో భాగంగా వీ కెన్ కవర్. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినట్టు లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, అర్థమాటిక్ రీజనింగ్ అండ్ అలాగే బేసిక్ ఇంగ్లీష్. సో ఇలాగా పేపర్ 1లో మోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ మన సెలెక్షన్కి అన్నిటికంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది పేపర్ 1. కానీ నేను చెప్తోంది ఏంటంటే పేపర్ 1 కొంచెం సేపు పక్కన పెట్టి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మంచిగా ముందుకెళ్తే మనకి ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడానికి, ప్రిపరేషన్లో కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో నెక్స్ట్, సో ఆఫ్టర్ దిస్, దీని తర్వాత మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ మొత్తంలో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఎకానమీ అనే సబ్జెక్ట్ ఉంది. ఎకానమీ 150 మార్క్స్ ఉంది, 3 సెక్షన్స్ కలిపి. తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ తెలంగాణ మూవ్మెంట్ 150 మార్క్స్ ఉంది, తెలంగాణ మూవ్మెంట్. అండ్ దీంతో పాటు ఇండియన్ పాలిటీ జనరల్గా అఫీషియల్గా 50 మార్క్సే ఇండియన్ పాలిటీ. కానీ ఇండియన్ పాలిటీ నుంచి ఇండియన్ సొసైటీ అనేది సిలబస్లో ఉన్న సొసైటీకి పాలిటీకి ఇంటర్ కనెక్టెడ్గా అట్లీస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే పేపర్ 1లో రైట్స్ ఇష్యూస్ అనే పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఇండియన్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పేపర్ 1లో కొన్ని, పేపర్ 2లో సొసైటీ అండ్ పాలిటీ ఇంటర్ కనెక్టెడ్గా మొత్తం ఆల్మోస్ట్ మనం ఒక 75 to 80 మార్క్స్ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక పేపర్లో 600 మార్క్స్ ఉన్న గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో ఆ 600 మార్క్స్ ఉన్న గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఇంపార్టెంట్, చాలా క్రియాశీలక పాత్ర పోషించేవి ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే. ఈ 3 సబ్జెక్ట్స్ మనం గట్టిగా చదివితే ఆల్మోస్ట్ 380 మార్క్స్ మనం పొందటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ మార్క్స్, 60% మార్కుల్ని కేవలం ఈ 3 సబ్జెక్ట్స్ ద్వారా చదివితే సరిపోతుంది. అయితే కొంతమంది సార్ ఎకానమీ ఎకానమీ అంటేనే చాలా మందికి ఒక తెలియని భయం. సో ఒక రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అయిపోయి, ఎందుకంటే ఎకానమీ టర్మినాలజీ లేకపోతే ఎకానమీ అండర్స్టాండింగ్లో చాలా ఇబ్బందులు పడతారు. సో బట్ కరెక్ట్గా చదివితే ఎకానమీ విల్ బి ఈజీ ఫర్ యూ. అండ్ తెలంగాణ మూమెంట్, కొన్ని అపోహలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మూమెంట్ మార్చుతారేమో, లేకపోతే తెలంగాణ మూమెంట్ సిలబస్ మార్చుతారేమో. ఈ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మిగతా పేపర్స్లో యాడ్ చేసి గ్రూప్ 3 లాగా 3 పేపర్సే పెట్టొచ్చు, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. సిలబస్ మార్పు, ప్యాటర్న్ మార్పు, ఇవన్నీ. బట్ మళ్ళీ చెప్తున్నాను గైస్, ఇలాంటివి చాలా వినిపిస్తూ ఉంటాయి. అన్లెస్ అంటిల్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనకు ఎగ్జిస్టింగ్ సిలబసే ఫైనల్ సిలబస్. ఏపీకి సంబంధించి కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను, అది నిజమైంది. తెలంగాణలో వినిపిస్తున్నాయి, కానీ దానికి చాలా బలాన్ని చేకూర్చేటటువంటి ఎవిడెన్సెస్ దొరకట్లేవు. ఒకవేళ అప్డేట్ వస్తే టీజీపీఎస్సీ ఇస్తుంది. ఇచ్చేంత వరకు కూడా వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ థింగ్. సో ఇది గైస్ టోటల్గా ఎలా ఉంది ఏంటి. సో అలాగే కొంచెం ఓవర్వ్యూ చూసినట్లయితే సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఇక్కడ కనిపిస్తుంది సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, జస్ట్ మీకు ఓవర్వ్యూ మాత్రమే చూపిస్తాను ఎలా ఉంది ఏంటండి. ఇదంతా కూడా సొసైటీకి సంబంధించిన పాయింట్. అండ్ నెక్స్ట్ ఇదంతా ఎకానమీ. సో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ దాంతోపాటు మీరు చూస్తే డెవలప్మెంట్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఐడియా ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఫస్ట్ ఫేజ్, మొబిలైజేషన్ ఫేజ్ అని సెకండ్ది, అండ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి థర్డ్ది, ఇలా మనకి ఇవ్వటం జరిగింది. సో ఇప్పటికీ మీకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో నుంచి డైరెక్ట్గా సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా క్లారిటీ లేకపోతే తెలుగు మీడియం సిలబస్ కావాలన్నా, స్పెషల్గా ఇంగ్లీష్ మీడియం సిలబస్ కావాలన్నా 9640123007 ఈ నంబర్కి కాల్ చేయండి. 96401230 మెసేజ్ పెట్టండి, నాట్ కాల్, వాట్సాప్ చేయండి. సార్ సెండ్ మీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్, సెండ్ మీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఇంగ్లీష్ తెలుగు అని మెసేజ్ పెట్టండి, మీకు ఆ సిలబస్ పంపిస్తాం. నెక్స్ట్ ప్రిపరేషన్కి సంబంధించి, సో వీటితో పాటు ఆన్లైన్. సో యూజువల్గా ఆన్లైన్ క్లాసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టూడెంట్కి ఉండే కొన్ని బేసిక్ థింగ్స్ ఏంటంటే, సో ఇప్పుడే వచ్చి గ్రూప్ 2 చదవాలన్న ఆశ ఉంది, కానీ ఆఫ్లైన్కి రావాలంటే ఒక భయం, నోటిఫికేషన్ రావడానికి టైం పడుతుందేమో. సో పైగా ఒకవేళ ఆఫ్లైన్కి వచ్చిన హాస్టల్ ఇవన్నీ కష్టమవుతాయి. సో ఇలాంటి వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఈ ఆన్లైన్ క్లాసెస్ దగ్గర మీకుండే బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే, లైక్ ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి, తెలంగాణ మూమెంట్ ఎప్పుడు చదవాలి, ఎకానమీ ఎప్పుడు చదవాలి, పాలిటీ ఎప్పుడు చదవాలి, హిస్టరీ ఎప్పుడు చదవాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి, వీటన్నిటిలో వాళ్ళకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ని ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీలో మనకేంటంటే వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆల్ టీజీపీఎస్సీ కోర్స్. మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి, సో ఆల్ రోహిత్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో టీజీపీఎస్సీ సెక్షన్కి వెళ్ళి
ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఈ 4 ఎగ్జామ్స్‌కి అంటే ప్రిలిమ్స్ మాత్రమే గ్రూప్ 1 వీటన్నిటికీ ఆల్మోస్ట్ కామన్ సిలబస్ ఉంటుంది. మనం ఎక్స్క్లూజివ్‌గా గ్రూప్ 2కి కూర్చునే బదులు వీటన్నిటిని కామన్‌గా ఫోకస్ చేస్తే ఇప్పుడు గ్రూప్ 2 ఒక్కదానికి ఒక 800 పోస్టులు ఉన్నాయనుకోండి. గ్రూప్ 3కి ఒక 1500 పోస్టులు ఉండొచ్చు. గ్రూప్ 4కి ఒక 8000 పోస్టులు ఉండొచ్చు. ఇవన్నీ కలుపుకుంటే 10,000 పోస్ట్స్ ఉంటాయి. అంటే మనం 10,000 పోస్ట్స్‌కి ఆస్పైర్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4గిటికి కామన్‌గా డిగ్రీ మాత్రమే ఎలిజిబిలిటీ. ఇంకా ఏ స్పెషల్ క్వాలిఫికేషన్ లేదు. సో కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా అన్నిటికీ ప్యారలల్‌గా ప్రిపేర్ అవుతారు. ఒక్కొక్క దానికి సెపరేట్ కాకుండా ఒక్క గ్రూప్ 2 ప్రిపరేషన్‌తోనే గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంటిగ్రేటెడ్‌గా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఇంటిగ్రేటెడ్‌గా సాగే విధంగా ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అట్ వన్ ప్లేస్ అని పెట్టాం. దీని యూనిక్ పాయింట్ ఏంటంటే మీరు ఏ టాపిక్ ఎప్పుడు చదవాలి చూడండి. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ డే 1 అండ్ అలాగే ఏన్షియంట్ ఇండియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ అలాగే ఎవ్రీడే 1 అవర్ కరెంట్ అఫైర్స్. ఇలా కరెంట్ అఫైర్స్ మీకు ఎకానమీలో యాడ్ అయిపోతుంది, పాలిటీలో యాడ్ అయిపోతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో యాడ్ అయిపోతుంది, సొసైటీలో కూడా కరెంట్ అఫైర్స్ రిలేషన్స్ ఉంటాయి, పబ్లిక్ పాలసీలు అన్నిట్లో కూడా. సో ఇలాగా కరెంట్ అఫైర్స్ రోజు చదివే విధంగా. అలాగే పేపర్ చూడండి డే 2 పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ మళ్ళీ. సో చూడండి 2 గంటలు వీడియో క్లాసెస్. మీరు వీడియో క్లాస్ చూస్తూ ఏదైతే రన్నింగ్ నోట్స్ రాసుకుంటారో దాన్ని 30 మినిట్స్ రివైజ్ చేసి ఈ టాపిక్‌కి సంబంధించి మేమిచ్చిన మెటీరియల్ 30 మినిట్స్ చూసుకోండి. ఇలా సింపుల్‌గా ఆన్‌లైన్‌లో కూడా క్రిస్టల్ క్లియర్‌గా ఇలా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్‌లో రివిజన్ ఎప్పుడు చేయాలితో పాటు ఎప్పుడు టెస్ట్ రాయాలి ఇది కూడా కన్ఫ్యూజన్. అందుకే టాపిక్ అయిపోయిన వెంటనే ఎక్కడికక్కడ టెస్ట్ ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోగానే టెస్ట్, అలాగే వేదిక్ సివిలైజేషన్ అయిపోగానే టెస్ట్, బుద్ధిజం అయిపోగానే టెస్ట్, సో గుప్తా సామ్రాజ్యం ఇది అయిపోయిన తర్వాత టెస్ట్. ఏ టాపిక్ ఆ టాపిక్ టెస్ట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి మళ్ళీ హిస్టరీ మొత్తం అయిపోయిన తర్వాత ఏన్షియంట్ హిస్టరీ పైన టెస్ట్, మెడివల్ హిస్టరీ పైన టెస్ట్, మోడర్న్ హిస్టరీ పైన టెస్ట్. ఎవ్రీడే 1 అవర్ కరెంట్ అఫైర్స్ ఫాలోస్. అండ్ ఇక్కడ చూడండి ఇండియన్ పాలిటీ, జ్యుడిషియరీ అయిపోయింది ఇలా టెస్ట్. సో ఇలాగా కంప్లీట్‌గా ఇన్ దిస్ మేనర్ రోహిత్స్ అకాడమీ అనే యాప్‌లో మీకు చూడండి డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఇలా ఫోల్డర్ వైజ్‌గా ఉంటుంది. మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లానర్ ఉంది. ప్లానర్‌తో పాటు ఈ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఆ రోజు చదవాల్సిన సబ్జెక్ట్స్, వీడియో క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా ఎవ్రీథింగ్ అప్‌లోడ్ అయిపోతుంది. ఇన్ దిస్ మేనర్ టోటల్‌గా ఒక 5 మంత్స్ డైలీ 7 గంటలు 5 మంత్స్ ఇంటూ 7 అవర్స్ రోజు 7 గంటల పాటు 5 నెలలు కూర్చుంటే వీ డూ కంప్లీట్ ద సిలబస్. ఇలా కంప్లీట్ అయిపోతుంది. కొన్నిసార్లు మనం చూస్తే మనం ఒక 10 డేస్ చదువుతాం. తర్వాత మీకు ఒక 5 డేస్ గ్యాప్ రావచ్చు. 5 డేస్ గ్యాప్. మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలంటే మళ్ళీ కన్ఫ్యూజన్. ఇక్కడ ఏమైంది నువ్వు 10 డేస్ చదివావు, 5 డేస్ గ్యాప్ వచ్చింది. ఆటోమేటికల్‌గా నువ్వు 11th డే చదివేసుకోవచ్చు. సో ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఇటువంటివి ఉన్నాయి. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా సో యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ స్టాఫ్, దే విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు యూ. సో ఇలా 5 మంత్స్‌లో అయిపోతుంది. ఒకవేళ ఎంప్లాయీస్ ఉన్నారు ఫర్ సపోజ్ మనకు డే 1 ఉంది. సో మీకు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు రోజు 7 గంటలు మీకు దొరక్కపోవచ్చు. మీరేం చేస్తారు డే 1ని 1A 1B లాగా క్లాసిఫై చేసి 1A ఒక 3.5 అవర్స్ అండ్ 1B ఒక 3.5 అవర్స్. అలాగే ఇప్పుడు డే 2 ఏదైతే ఉంటుందో డే 2 సో దీన్ని 2 డేస్ 2A 2B లాగా చేసుకొని 3.5 అవర్స్ అండ్ అలాగే 3.5 అవర్స్. అంటే కొంతమందికి ఒకేసారి ఎక్కువ చదవాలనిపించవచ్చు. సో ఒకే రోజు డే 1 డే 2 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంత క్లియర్ కట్గా సిస్టమాటికల్గా కస్టమైజ్డ్గా ఉంది. మీకు ఇక్కడ చూస్తే చూడండి 27 సో డే 33, 44 ఇక్కడ చూడండి ఎకానమీ ఆర్థిక వ్యవస్థ. మెల్లిమెల్లిగా నంబర్ ఆఫ్ అవర్స్ కూడా పెంచడం జరిగింది. స్టార్టింగ్లో మీరు కుదుట పట్టడానికి టైం పడింది. సో టోటల్‌గా నేను నంబర్ ఆఫ్ అవర్స్‌ని కూడా పెంచాను. ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ మూవ్‌మెంట్. సో పాలిటీ అయిపోయింది. తర్వాత ఎకానమీ యాడ్ చేశాను. సో ఎకానమీకి సంబంధించి కూడా యూ కెన్ లుక్ ఎట్ దిస్ చూడండి టోటల్‌గా రివిజన్ ప్లాన్. సో ఇలా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో డే 36, 37, 39, 40 అన్నట్లుగా. అండ్ మళ్ళీ చూడండి టెస్ట్ ఆన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్. అంటే దాంట్లో కూడా టెస్ట్ ఎప్పటికప్పుడు ఎకానమీ టెస్ట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్, టెస్ట్ ఆన్ ఐడియా ఆఫ్ తెలంగాణ. సో టెస్ట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇన్ దిస్ మేనర్ స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఇది యాడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా గ్రూప్ 2కి సంబంధించి బెస్ట్ కోర్స్ కోసం చూస్తే రోహిత్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ దీంతో పాటు స్టూడెంట్ ఇట్లా చూడండి. సో టోటల్గా ఒక 5 to 7 మంత్స్లో ఈ విధంగా టోటల్గా వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద సిలబస్ ఇన్ దిస్ మేనర్.
సో నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే ఇక్కడ జాగ్రఫీ స్టార్ట్ అయింది. అలాగే ఈ సొసైటీకి సంబంధించి పాయింట్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ రివిజన్ టెస్ట్ మనకి యాడ్ అయిపోయింది. చూడండి ఇక్కడ టోటల్‌గా 1 అవర్ డేస్. అండ్ నెక్స్ట్ దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసాము ఏంటి ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏందంటే కరెంట్ అఫైర్స్ ఒకటి రొటీన్‌గా వస్తది కాబట్టి అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మళ్ళీ యాడ్ అయిపోతుంది. సో ఇన్ దిస్ మేనర్ టోటల్‌గా ఒక 5 మంత్స్‌లో సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఇది ద బెస్ట్ థింగ్ బిగినర్స్‌కి నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బిగినర్స్ పెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టైం మొత్తం ఎంత పడుతుంది, ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ మొత్తం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ టైం పడుతుంది. ఇట్ మే టేక్ అట్లీస్ట్ 2 ఇయర్స్ టైం. ఎందుకు చెప్తున్నానంటే 2 ఇయర్స్ గవర్నమెంట్ టైం అయిపోయింది, ఇంకా 3 ఇయర్స్ ఉంది. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళరు. మహా అయితే ఒక 1 ఇయర్ కాలక్షేపం చేసినా నెక్స్ట్ అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మనకున్న సర్కమ్స్టాన్సెస్లో ఇమ్మీడియట్గా 6 మంత్స్లో నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఉంటుంది, ఇలా గాల్లో మేడలో అంటారు కదా, అది చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టాలని మాత్రం లేదు. సో కాబట్టి ఫ్యాక్చువల్గా రియాలిటీతో చెప్తుంది ఏంటంటే మీకు 2 సంవత్సరాల టైం పడుతుంది అని మీ బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చుకొని రండి. ఎందుకంటే మీరు 6 మంత్స్ అని ప్లాన్ పెట్టుకొని వస్తారు, అదొక 2 ఇయర్స్ వరకు పెడితే దాన్ని మీరు ట్యాకిల్ చేయలేకపోవచ్చు. అందుకే రావడమే 2 ఇయర్స్ అనే ప్లాన్తో రండి. సో దట్ అంటే ఒక టైం పెట్టుకొని 2 ఇయర్స్ పాటు ఉంటుంది అనే థింగ్స్తో వస్తేనే వీ కెన్ మేక్ అంటే మన ప్రిపరేషన్ ప్రాసెస్ సక్సెస్గా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్కి చెప్తోంది ఏంటంటే ప్రతిసారి డు నాట్ ఫోకస్ ఓన్లీ ఆన్ రీడింగ్. ప్రతిసారి చదవడానికి సెట్ అయిపోతాను అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. రీడింగ్ ఒక్కటి చేస్తే మనం ఎప్పుడు సెలెక్ట్గా, మనకు వీలైతే లెస్ సోర్సెస్, తక్కువ ఆధారాలతో, తక్కువ బుక్స్తో చదివినా కానీ వాటిని ఎప్పుడు కూడా రివైజ్ ఎక్కువ చేయాలి. రివిజన్తో పాటు మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్స్, ఈ మంత్రాన్ని మీరు ఫాలో అవ్వండి. ముఖ్యంగా బిగినర్స్కి నేను చెప్తోంది. సో మన క్లాసెస్తో పాటు మెటీరియల్స్ మేమే ఇస్తున్నాం. ఆ మెటీరియల్స్ చదివి మేము ఇస్తున్న టెస్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫాలో అయితే సరిపోతుంది. అంటే దీన్ని సిస్టమాటికల్గా కన్సిస్టెంట్గా ఫాలో అయితేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ చేంజెస్. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ టెస్ట్కి సంబంధించి స్టూడెంట్స్ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విల్ డెఫినెట్లీ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇది నా ఫ్రెండ్ చౌటి ప్రభాకర్ అండ్ నేను మా ఇద్దరి సూపర్విజన్లో సో టీజీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనే కాన్సెప్ట్తో దీన్ని తీసుకురావడం జరిగింది. సో జస్ట్ వెరీ లిమిటెడ్ ప్రైస్కి, తక్కువ ప్రైస్కి. సో ఆల్మోస్ట్ 34+ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన థింగ్స్ మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఎస్ఐపిసికి సంబంధించి లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 కానీ, అంతకుముందు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేట్ చేయడం జరిగింది. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, పైగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఏబిసిడిలో కాకుండా ఎక్స్ప్లెనేషన్, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. సో దట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇస్ ఇంపార్టెంట్. దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దగ్గర చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. దానికి దిస్ విల్ బి ద బెస్ట్ సోర్స్ ఫర్ దిస్. ఓకే, మీకు ఈ బుక్కు సంబంధించి డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఈ నామినల్ ప్రైస్కి. ఈ బుక్కు సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా మీకు ఇక్కడ సో ఈ నంబర్ ఏదైతే ఉంటుందో 6301260028 ఈ నంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. దీంతోపాటు స్టూడెంట్స్కి నేను చెప్పాలనుకుంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, సో టోటల్గా డైలీ 7 అవర్స్ చొప్పున కూర్చుంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 months వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద సిలబస్. 5 నెలలు అయిపోతుంది. కానీ అందరికీ కంటిన్యూస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి కన్సిస్టెంట్గా 7 గంటలు దూకడం కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి మధ్యలో గ్యాప్స్ వస్తాయి. ఒక్కొక్కసారి గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక అంటే మీకు సిలబస్ అంతా అర్థమైపోయినా, పేపర్ ప్యాటర్న్ గురించి తెలిసినా, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలని తెలిసినా ఒక్కొక్కసారి ప్రిపరేషన్లో సెటిల్ అవ్వడానికే అట్లీస్ట్ ఒక 2 months నుంచి 3 months టైం పడుతుంది. ఏం చదువుతున్నామో, ఎలా చదువుతున్నామో అలా వెళ్ళిపోతాం అంతే. కానీ ఈ 2 months to 3 months సెటిలింగ్ పీరియడ్ అంటాను కదా, అది ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ ఎవరికైనా ఉంటుంది. ఒక బ్యాట్స్మెన్ క్రికెట్లో ఎంత చాలా గొప్ప బ్యాట్స్మెన్ అయినా ఆ బాల్స్ని అర్థం చేసుకోవడం, సో దాని ప్రకారం క్రీజ్లో అడ్జస్ట్ అయిపోవడానికి టైం పడుతుంది. ఒక్కసారి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. సేమ్ అలాగే బిగినర్స్కి నేను చెప్తోంది ఏంటంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో స్టార్టింగ్లోనే ఫస్ట్ బిగినింగ్ డేలోనే 7 గంటలు అవుట్పుట్ రావాలి అన్న ఇమాజినేషన్లో ఉండకండి. ఖచ్చితంగా 10 గంటలు చదవాలి, 1 monthలో ఇది అయిపోవాలి అంటే
హై ప్రొఫైల్ టార్గెట్స్ పెట్టుకోకండి. సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి 2 to 3 మంత్స్ అలా కూర్చుంటారు అంతే. ఏం వచ్చింది మన బ్రెయిన్‌లోకి, ఏం వెళ్ళింది అర్థం కాదు. అప్పుడప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే రోజులు కూడా ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్ రైట్. సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది. గ్రూప్ 2 అనేది ఏదో చిన్న జాబ్ కాదు. చాలా గొప్ప యూ నో ఎఫర్ట్స్‌తో కూడుకున్నది. సో, గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళాలంటే గొప్ప గొప్ప ప్రయత్నాలు, గొప్ప గొప్ప ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో, అందుకే టేక్ ఎవ్రీథింగ్ ఈజీ. సో, జాబ్ చేస్తూ సక్రమంగా ఆన్‌లైన్‌లో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఫుల్ టైమ్‌గా ప్రిపేర్ అవ్వాలన్నా, మీకంటూ ఒక కస్టమైజ్డ్ ప్లాన్ రోహిత్స్ అకాడమీ ఇచ్చింది. రోహిత్స్ అకాడమీలో యూనిక్ థింగ్ ఏందంటే మెటీరియల్స్ ఇస్తాం, వీడియో క్లాసెస్ ఇస్తాం, ప్లాన్ ఇస్తున్నాము, టెస్ట్స్ ఇస్తున్నాము అండ్ అలాగే వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్. ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిపేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ ఒక 1 ఇయర్ ఇచ్చే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అన్నట్లు కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకొని టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో, ఇది వీడియోకి సంబంధించి మీకు అవసరమైన హెల్ప్ అయిన టిప్స్ గనక మేము చెప్పి ఉంటే, వీడియో నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. మీకు సంబంధించిన ఇంకేమైనా డౌట్స్‌ని నేను అడ్రెస్ చేసి ఉండకపోతే, ఆ డౌట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.